హలో ఫ్రెండ్స్, ఈరోజు వంకాయ మునక్కాయ ఎండు రొయ్యలు పులుసు పెడుతున్నాను. ఒకసారి చూడండి. ముందుగానే టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి అవన్నీ కొంచెం నూనెలో ఫ్రై చేసుకుంటున్నా. చూడండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నా. ఆ ముందే కొంచెం చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత వంకాయలు మునక్కాయలు కట్ చేసి పెట్టుకున్నా ఆల్రెడీ. అవి వేస్తున్నా చూడండి. అవి కూడా కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత అందులో పసుపు, కారపొడి, ధనియాల పొడి, ఇంకొంచెం సాల్ట్ వేయడం జరిగింది. సరే చూడండి. అవి బాగా కొంచెం మగ్గిన తర్వాత అన్నీ బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ చింతపండు నానబెట్టుకున్నాను, ఇందాక చెప్పాను కదా. రొయ్యలు కూడా ఒక పక్క కడిగి ఒక 4-5 సార్లు, కడగకపోతే అవి మంచిగా ఉండు. ఎందుకంటే అవి బాగా ఇసుకతో ఉంటాయి. అందుకని ఒక 4-5 సార్లు కడిగితే కొంచెం ఇసుక బాగా పోతుంది. తర్వాత అవి వేసుకున్న ఆ రొయ్యలు కూడా వేసేసుకోవడం జరిగింది. తర్వాత కొంచెం కలిపెట్టుకొని ఒక 15 మినిట్స్ ఉడకాలి. 15 మినిట్స్ అందుకని ఒకసారి కలిపెట్టుకొని అన్నీ వేసుకొని 15 మినిట్స్ ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంక దించేసుకోవడమే. ఇదే చూడండి రొయ్యల పులుసు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.